హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మేఘ్న. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో చాలా డేస్ అయిపోయింది వీడియోస్ అయితే చేయక. డేస్ కాదు, మంత్స్ అవుతుందన్నమాట. సో చాలా విషయాలు అయితే ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. వన్ బై వన్ అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. ఇక మీదటైతే వీడియోస్ ఆగకుండా చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు వీడియోస్ చేద్దామని నా ఫోన్ అయితే ట్రబుల్ ఇస్తూ ఉండిందనమాట. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే డైలీ వస్తాయన్నమాట. సో ఇద్దరు పిల్లలతో నేను ఇంట్లో వర్క్స్ అన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను, ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నాను అనేది అయితే ఈ వీడియో అనమాట. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాము. ఇంట్లో అయితే ఎక్కడ పని అక్కడే ఉంది. నేనైతే జస్ట్ ఫ్రెష్ అయ్యి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా మా పిల్లలు కూడా లేవలేదు. సో నేనైతే ఇప్పుడు పని తొందరగా చేసుకోవాలి, వాళ్ళు లేవక ముందుకే పని అయిపోతుంది. ఫస్ట్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే ఆల్రెడీ మా ఆయన లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్ అయితే పెట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో నేను ఇప్పుడు నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా తర్వాత మా పాపకి పాలు వేడి చేసి ఇచ్చేస్తాను అనమాట. తర్వాత మేము లంచ్ అయితే చేస్తాము. ఇప్పుడైతే బాబు ఉన్నాడు కాబట్టి రోజు లంచ్ అయితే మా ఆయనే ప్రిపేర్ చేస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ని మాత్రమే నేను ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఇంకా మా పిల్లలు అయితే మంచిగా పడుకొని ఉన్నారు. మా పాప మధ్యలో లేచి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయిందనమాట. సో ఇంకా కింద అయితే పడుకొని ఉన్నది. సో ఇంకా నేనైతే చాలా పని చేయాలన్నమాట. ఫస్ట్ బాసనలన్నీ తోమాలి, తర్వాత ఆ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో రోజు లేవగానే ఫస్ట్ అంట్లయితే తోమేసి గ్యాస్ బండ్ అయితే తుడుస్తాను అనమాట. ఒక్కొక్కసారి కడుగుతాను, ఒక్కొక్కసారి అయితే తుడిచేస్తాను. ఏదో ఒకటి అయితే క్లీన్గా అయితే పెడతాను అనమాట. ఇంకా మనం నైట్ వండిన కర్రీస్ బౌల్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా అందులో పడేసి ఇంకా తోమేస్తాను అనమాట. ఎక్కువ అయితే డైలీ అయితే ఏముండవు, జస్ట్ నైట్ తిన్న 2 గిన్నెలు, ఇంకా అన్నం గిన్నె, కూర గిన్నె అయితే ఉంటాయన్నమాట. సో ఇంకెప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. చాలా డేస్ అయిపోయింది ఉప్మా తినక. ఇట్లా పొడి పొడిగా ఉండే ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇంక అందుకే చేసేసుకుంటున్నాను. సో మీకు కూడా బ్రీఫ్గా అయితే ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలన్నమాట. సో అల్లం ఉంటే అల్లం కూడా ఒక చిన్న చిన్న పీసెస్గా అయితే తీసుకోండి. సో ఇంకా ఆయిల్ వేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసి ఏమంటారు, కొంచెం మరిగిన తర్వాత దాంట్లోకి రవ్వ వేసేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, ఇంట్లో ఉంది కాబట్టి. ఏంటో గైస్, మాట్లాడుతుంటే కొంచెం ఆయాసం వచ్చేసినట్టు అనిపిస్తుంది. అంటే డెలివరీ అయ్యి కొద్ది రోజులు అయింది కాబట్టి నాకైతే స్పీడ్గా మాట్లాడుతుంటే ఆయాసం వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా రికవరీ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో అప్పటి వరకు కొన్ని వీడియోస్ అయితే తీస్తానమాట. యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే నేను చాలా వీడియోస్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. శ్రీమంతం వీడియో అని, అదని ఇదని, షాపింగ్కి ఏమంటారు హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ అవన్నీ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నాకు అంత ఒక్క లేకుండే అనమాట. అంటే నేను మమ్మీ వాళ్ళ దగ్గర లేను కదా, ఇక్కడే ఉండి ఇంట్లో పనులన్నీ చేసుకొని వీడియోస్ తీయడం అంటే కొంచెం అప్పుడు ఇంకా ఎనర్జీ లేకుండే అనమాట. లాస్ట్కి ఇంకా నేనైతే ఏం వీడియోస్ అయితే తీయలేకపోయాను. సో అందుకే ఇంకా ఇప్పుడైతే వీడియోస్ అయితే తీస్తున్నా అనమాట. సో త్వరలో మా బాబుని కూడా చూపిస్తాను. రాఖీ రోజు చూపించాలని అయితే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మా పాప ఫస్ట్ రాఖీ కదా, వాళ్ళ తమ్ముడు పుట్టిన తర్వాత. సో ఇంకా వాళ్ళిద్దరికి ఫస్ట్ రాఖీ కాబట్టి ఇంకా ఆ రోజు రివీల్ చేద్దాం మా బాబుని, ఇంకా యూట్యూబ్లో పెట్టేద్దాం అని అయితే అనుకుంటున్నాను అనమాట. మీరేమంటారు కామెంట్ చేయండి. సో మనం ఈ ఉప్మాలోకి హాట్ వాటర్ బాయిల్ చేసుకోవాలన్నమాట ఫస్టే. సో ఇంకా పక్క సైడ్ అయితే వాటర్ పెట్టేశాను. అంటే కూల్ వాటర్ కంటే హాట్ వాటర్ వేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం కొంచెం పొడి పొడిగా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి. సో ఎలాగో వాటర్ బాయిల్ చేశాను కాబట్టి ఇంకా నేను కూడా ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను అనమాట. సో డైలీ అయితే కొంచెం వాము జీలకర్ర వేసుకొని అయితే తాగుతాను అనమాట, కానీ అస్సలు తాగాలనిపించట్లేదు. అందుకే ఇంకా ఒక 3-4 డేస్ నుంచి స్కిప్ చేసేసి జస్ట్ హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట. అంటే ఈ టైంలో ఎక్కువగా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మా మమ్మీ అయితే జీలకర్ర వాము అయితే డైలీ తాగమని చెప్పింది, కానీ నా వల్ల అయితే అవ్వట్లేదు. బట్ ఈ యూట్యూబ్లో వెయిట్ లాస్ పౌడర్ అయితే రెడీ చేస్తూ ఉంటారు కదా యూట్యూబర్స్ పెద్ద పెద్ద వాళ్ళు. సో అది ట్రై చేయాలని అయితే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే డెలివరీ తర్వాత పోస్ట్ పార్టంలో బెల్లీ వస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి నేను కూడా ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి, ట్రై చేయొచ్చు అంటారా లేదా అని చెప్పేసి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినేసి ఇంకా ఫ్రెష్ అయ్యాను అనమాట. పాపకి బాబుకి స్నానాలు అయితే అయిపోయాయి. నేను కూడా స్నానం చేసేసి ఇంకా కొద్దిసేపు ఒక చిన్న పవర్ నాప్ అయితే వేస్తామన్నమాట.
ఇంకా ఈవినింగ్ లేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను. ఒక్కొక్కసారి మార్నింగే వేసేస్తాను. అవైతే అన్నీ ఆరేస్తాననమాట. ఒకవేళ మార్నింగ్ వేస్తే అవి తీసి మడత పెడతాను. ఈవినింగే వేస్తే మాత్రం ఇంకా ఏం వర్క్ అయితే ఉండదు. అంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.